మేము కూడా నిర్వాసితులమే, మమ్మల్ని గుర్తించండి. అల్లూరి సీతారామరాజు జిల్లా రామచోడవరం నియోజకవర్గం తాలూరు గ్రామానికి చెందినటువంటి నిర్వాసితులు డేరా దుర్గాదేవి మాట్లాడుతూ, తల్లి డేరా సత్యవతి వికలాంగురాలు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కారణంగా గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ R&R కాలనీలో 5 సంవత్సరాలు జీవనం సాగిస్తున్నప్పటికీ మేము R&R ప్యాకేజీ ఇల్లు నేటికి మాకు కల్పించలేదని, మేముండేది డెత్ ఇంటి వద్ద ఉంటున్నాం, ఖాళీ చేసేమని మమ్మల్ని అంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా, గ్రీవెన్స్ లో బయోడేటా ఇచ్చినా మీ ఆధారాలంతా కరెక్ట్ గా ఉన్నాయి, న్యాయం జరుగుతుంది మీకు అన్నారు. అయినప్పటికీ మాకు రావాల్సిన ప్యాకేజీ ఇల్లు ఇప్పుడు దాకా రాలేదని, అర్హులుగా మమ్మల్ని గుర్తించలేదని, ఇప్పుడు జరుగుతున్న నిలబట్టాల కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి సబ్ కలెక్టర్ కి మా గోడు వివరించడం జరిగింది. అధికారులు వివరాలు వెరిఫికేషన్ చేసి చూసి చెప్తామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మమ్మల్ని అర్హులుగా గుర్తించాలని వేడుకుంటున్నారు. నా పేరు డేరా దుర్గాదేవి, మాది కొండమదల గ్రామం, దేవిపట్నం మండలం 6 పంచాయతీ గ్రామంలో మాది కొండమదల గ్రామం. మా అమ్మగారి పేరు డేరా సత్యవతి, మా నాన్నగారి పేరు డేరా గంగరాజు. మా అమ్మగారు వికలాంగులు. ఇక్కడికి వచ్చి ఈ R&R కృష్ణపాలెం కాలనీకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మాకు ఇల్లు గాని R&R గాని మాకు ఏమీ రాలేదు. ఇక్కడికి వచ్చిన 5 సంవత్సరాల నుంచి మేము గ్రీవెన్స్ లో పెట్టుకుంటూనే ఉన్నాం. ఇంతకు ముందు అధికారులు మమ్మల్ని వెరిఫై చేస్తాం, మీ ప్రూఫ్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా, మీకు న్యాయం చేసి పెడతాం, మేము మీకు అన్యాయం చేయమని మాకు చెప్పారండి. అప్పటి కానించి మాకు చెప్పే కానించి మా వెనకాల ఉన్న వాళ్ళందరికీనండి, చిన్నోళ్ళెట్టి పెద్దోళ్ళెట్టి మా వెనకాల ఉన్న వాళ్ళందరికీ వెరిఫై అయ్యి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు కూడా పడిపోయినాయండి. మాది అక్కడ VRO గారు అన్నారండి, మీరు అక్కడ నుంచి వచ్చేయండి, మీకు న్యాయం చేసి పెడతారు, మీకు వెరిఫై అవ్విద్దని చెప్పి మాకు డెత్ ఇళ్లలో పెట్టారండి తీసుకొచ్చి. ఇప్పుడు ఈ డెత్ ఇళ్లలో మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. మేము ఇప్పుడేమో రోడ్డు మీద ఉన్నాం. మా అమ్మగారు వికలాంగులండి, మా అన్నయ్య గారు వికలాంగులు. మా పరిస్థితి వాళ్ళ ఉంది. మాకు న్యాయం చేసి పెడతారని అధికారులని మేము కోరుతున్నాము. ఇక్కడ మీటింగ్ పెట్టారండి, ఇందుకూరుపేట MRO ఆఫీస్ లోని మీటింగ్ పెట్టారు. శిరీష మేడం గారు, ఎమ్మెల్యే శిరీష మేడం గారు, అలాగే సబ్ కలెక్టర్ మేడం గారు, అలాగే MRO గారు, VRO గారు అందరూ ఉన్నారండి. వాళ్ళకి సమక్షంలో కూడా మేము కాగితాలు పెట్టామండి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మా కాగితాలు వెరిఫై చేసి మీ అన్ని ప్రూఫ్స్ పక్కాగా ఉన్నా మీకు వెరిఫై చేస్తామని వాళ్ళు మాకు చెప్పారండి. మరి ఎంతవరకు నిజమో తెలీదు, మాకు మాత్రం రావాలండి. మరి మా ప్రూఫ్స్ అన్ని పక్కగా ఉన్నాయండి. మేము అక్కడ నివాసం ఉండి ఇక్కడ వాళ్ళ మాటల వల్ల మేము ఇక్కడికి వచ్చామండి. మరి మాకు న్యాయం చేసి పెడతారని మేము అనుకుంటున్నామండి. అలాగే మేము ధవళేశ్వరంలో కూడా పేపర్స్ పెట్టాము. ధవళేశ్వరం, రాజమండ్రి, రంపచోడవరం, ఇక్కడ ఇందుకూరుపేట చాలా సార్లు అండి. నాకు తెలిసిన కాడి నుంచి అయితే నేను చాలా సార్లు పెట్టానండి. మా అమ్మగారు వికలాంగులండి, మాట్లాడలేదు, ఆవిడకి మనం చెప్పినా గానీ అర్థం చేసుకోలేదు. మాకులాగే ఇంకా మాతో పాటు చాలా మంది ఉన్నారండి. మా గ్రామ ప్రజలు మాతో పాటు ఇంకొక 100 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి పెడతారని మేము అధికారులను కోరుతున్నామండి. ఇలాగే ఎక్కడంటే అక్కడ మీటింగ్లు ఏదైతే అది ఇంకెళ్ళి అన్నీ అటమావి మా జిరాక్స్లు మేము అప్లై చేసుకుంటున్నామండి. మాకు న్యాయం చేసి పెడతారని మేము అధికారులందరికీ పేరు పేరున మేము నమస్కరించి కోరుతున్నామండి. మాకు న్యాయం చేస్తారని. మా అమ్మగారి పేరు డేరా సత్యవతి, ఆవిడైతే వికలాంగులండి. ఆవిడ పరిస్థితి మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నామండి. మరి న్యాయం అంటే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.